తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖలో 20,000 వరకు ఖాళీ పోస్టులు ఉన్నట్లు ఒక ముఖ్యమైన సమాచారం అయితే ఈరోజు రావడం జరిగింది. ఆ వివరాలు అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖలో 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఒక ముఖ్యమైన సమాచారం అయితే ఈరోజు పత్రికల్లో రావడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా హోంశాఖ మంత్రివర్యులు గౌరవ అనితా మేడం గారైతే గన అసెంబ్లీ వేదికగా తెలపడం అయితే జరిగిందండి. ఆ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. గత ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని పోలీస్ శాఖను బ్లాక్ లిస్ట్లో పెట్టిన మహీంద్రా అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే ఉంది. ఈ విషయాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత గారు చెప్పినటువంటి సమాచారం అయితే ఇక్కడ పత్రికాముఖంగా రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు, చివరిలో చూసుకున్నట్లయితే మీరు పోలీస్ శాఖలో ఖాళీ పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం ఉందన్నమాట. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది కొరత ఉంది. 2023 డిసెంబర్ 31వ తారీఖు నాటికి 19,999 ఖాళీలు ఉన్నాయి అని వెల్లడించారు అనే సమాచారం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక పోస్టు తక్కువగా 20,000 పోస్టులు అయితే కనుక పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్నట్లు మంత్రి గారు అయితే చెప్పారండి. ఇక సిబ్బంది కొరత ఉంది అనేసి స్వయంగా ఆమెనే అసెంబ్లీ వేదికగా తెలపడం అయితే జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా త్వరలోనే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేస్తారనేసి అందరూ ఎక్స్పెక్ట్ చేసేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా ఏదైతే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రస్తుతం గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మధ్యలో ఆగిపోయింది. కోర్టు కేసుల వలన ఆగిపోవడం అయితే జరిగింది. ఆ కేసు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత చొరవ చూపి వీలైనంత తొందరగా క్లియర్ అయ్యే విధంగా చొరవ చూపే అవకాశం కూడా ఉంది. ఆ భర్తీ ప్రక్రియ కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. మళ్ళా రాబోయే రోజుల్లో త్వరలోనే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా విడుదల చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్య కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో ఖాళీల వివరాలన్నింటినీ అడగడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఇచ్చింది ఏది 2023 డిసెంబర్ 31వ తారీఖు నాటికి ఖాళీల వివరాలు అయితే ఇచ్చారు. ఇక ప్రస్తుతం మళ్ళా ప్రజెంట్ వచ్చేసిందను ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేసి కూడా సేకరించే పనిలో అయితే అధికారులు ఉన్నారనమాట. అంటే కానిస్టేబుల్ సంబంధించి సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి, ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. అదేవిధంగా ఎస్ఐ పోస్టులకు సంబంధించి కూడా సివిల్లో, ఏఆర్ విభాగంలో, ఏపీఎస్పీ విభాగాలు ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేసి సేకరించే పనిలో ఉన్నారన్నమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సినటువంటి పోస్టుల వివరాలని సేకరిస్తున్నారండి. ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.